హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సత్య. నేను కొత్తగా నాటుకోడి ఫామ్ స్టార్ట్ చేశానండి. సో మీ సపోర్ట్ ఉంటుందని చెప్పి నమ్ముతున్నాను. సో నాటుకోళ్ళు స్టార్ట్ చేసి 4 months అవుతుంది. సో ఇప్పుడు బిఎస్ఎఫ్ లార్వా చేస్తే ఫీడింగ్ కాస్ట్ తగ్గుతుందని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. సో నేను తెచ్చిన స్టార్టింగ్ నుంచి ఈరోజు వచ్చేసరికి 5th డే. సో నేను 4 days వరకు వీడియోస్ చేశాను. సో వీడియోస్ చేసి ఎలా ఉన్నాయో దీంట్లో పెట్టాను. సో చూసి నాకు కామెంట్ రూపంలో నాకు సపోర్ట్ చేయండి. ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే ఇట్లా నాకు సపోర్ట్ చేయండి. సో నేను నేర్చుకున్న దాన్ని బట్టి నేను ఎగ్జాక్ట్గా చేశానని చెప్పి నమ్ముతున్నాను. సో చూడండి. సో ఇది వచ్చేసి 1st డే. సో ఇప్పుడు మీరు చూసేది 2nd డే అండి. 2nd డే కొద్దిగా పర్లేదు, అంటే అన్నీ వచ్చాయని చెప్పి అనుకోవట్లేదు. పైన ఉన్న వైట్ లేయర్ అనేది ఎగ్ అది. సో నేను తెచ్చింది కొద్ది క్వాంటిటీ తీసుకొచ్చాను నేను. కాకపోతే ఏంటంటే నాకు ఎంత ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఫస్ట్ స్టెప్ వేసేటప్పుడు ఎలా ఉంటుందంటే, మనం చేసే పని ఎదుటి వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా మనకు నచ్చాలి కదా. సో అలా అని చెప్పి ఒక ప్రయోగం చేయాలని చెప్పి స్టార్ట్ చేశాను నేను. సో ఒక్కొన్నే చేశాను. సో కోళ్ళది కూడా అలాగే. సో నేను చేసినప్పుడు చాలామంది డిసప్పాయింట్ చేశారు. నాటుకోడి ఫార్మ్స్లో అంటే ఇలా ఉంటుంది, దానికంటే జాబ్ చేయడం నయమో అని చెప్పి అన్నట్టు మాట్లాడారు. సో అట్లీస్ట్ చాలామంది కొద్దిమంది సపోర్ట్ చేశారు. సో ఈ బిఎస్ఎఫ్ లార్వా అనేది చేసిన తర్వాత ఫీడింగ్ కాస్ట్ అని తగ్గుతుందో లేదో సో తర్వాత వీడియోస్ చేస్తాను. సో ఒక రైతుగా నేను జాబ్ చేయకుండా కానీ ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఒకటే నమ్మానండి, నాకు ఎవ్వరు లేకుండా కానీ వీడియో తీసి పెట్టిన తర్వాత నాకు సపోర్ట్ అనేది వాళ్ళకి వస్తుందని చెప్పి నమ్మాను నేను. సో అందుకే వీడియోస్ చేస్తున్నాను తప్ప వీడియోస్ నుంచి ఏది ఆశించి చేయట్లేదు. సో మీ సపోర్ట్ ఇవ్వండి. సో నేను నేర్చుకున్నది మీకు చూపించాలని చెప్పి అనుకుంటున్నాను. అదేవిధంగా నాలాగా ఎంతోమంది ఇలా చేయాలని చెప్పి అనుకుంటారు. సో వాళ్ళకి నా త్రూగా కొంతమందికైనా సరే ఒక హెల్ప్ అవుతుందని చెప్పి నమ్మి వీడియోస్ చేస్తున్నానండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కామెంట్ రూపంలో చెప్పండి. అదేవిధంగా మెయిన్ ఏంటంటే నాకు సజెస్ట్ చేయండి. మీ సపోర్ట్, మీ సజెషన్ త్రూ ఉంటే బాగుంటుంది. అదేవిధంగా నేను ఏవి నేర్చుకున్నానో, ఏ విధంగా చేయాలనో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నాకు చెప్పండి. సో నీ వీడియోస్ అన్నింటిలో Day 1, Day 2, Day 3, Day 4 అని చెప్పి పెట్టాను. సో నాకు వీడియోస్ ఇలా తీసి చేయడం నాకు రాదు, కానీ చేస్తున్నా నేను. సో ఈ వీడియో కూడా ఇంత దగ్గర నుంచి చేయడానికి కారణం ఏంటంటే, క్లారిటీగా ఇప్పుడు చూసే వాళ్ళు మామూలుగా వీడియోస్లలో చూసినప్పుడు వాళ్ళు తీస్తున్నారు, కాకపోతే ఫస్ట్ డే అనేసరికి చిన్నగా ఉండేసరికి కనబడట్లేదు. సో దీంట్లో అయితే క్లారిటీగా కనబడుతుందని చెప్పి ఇంత జూమ్లోనే వీడియోస్ తీస్తాను నేను. సో ఇంకేదైనా సజెషన్స్ ఉంటే ఇవ్వండి. నేను చేసినప్పుడు దీంట్లో ఈ వెదర్ కానీ ఈ వర్షాలు కరెక్ట్గా ఇదే టైంకి చాలా వర్షాలు పడేసరికి సో నాకు ఏం చేయాలో తెలియలేదు. సో ఒక నెట్ కట్టేసి దాని లోపల ఆ చీమలు రాకుండా ఆ గంప చుట్టూ లక్ష్మణ్ రేఖ లాంటిది రాశానండి. రాసి కొద్ది క్వాంటిటీలో చేశాను నేను. సో ఎగ్స్ అనేది దాంట్లో పెట్టిన తర్వాత అందరు పెట్టినట్టు 3 అని పెట్టలేదు. నార్మల్గా పని చేయించే గంపలు ఉంటాయి కదండి, దాంట్లోనే పెట్టాను నేను. పెట్టి కంటిన్యూ 4 days నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నేను చేసింది సక్సెస్ అయ్యింది అని చెప్పి నమ్ముతున్నాను. సో చూసారా, నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇన్ని అన్నము అవుతాయని చెప్పి. ఎందుకంటే తెచ్చింది కొద్ది క్వాంటిటీయే, నియర్లీ 5 mg అయింది అనుకుంటాను నేను. సో నేను తెచ్చింది కొద్దియే. అందరేమో 10 grams, 20 grams, 30 grams అన్నట్టు అన్నారు కదా. 5 grams తెచ్చాను. 5 grams రెండిట్లలో వేసాను.
ఓ దాంట్లోనేమో చిన్న చిన్న దాంట్లో వేసాను, ఒక దాంట్లో పెద్ద దాంట్లో వేసాను. చిన్న దాంట్లో వేసినప్పుడు ఏంటంటే పెద్ద దాంట్లో వేసిన తర్వాత లాస్ట్కి ఎగ్స్ అనేది పైన అలాగే మిగిలిపోతాయి కదా, అది తీసి చిన్న దాంట్లో వేసాను. సో కాబట్టి దీనిలో కొద్దిగా డిఫరెన్సెస్ అనేది కనిపిస్తుంది మీకు. దీంట్లో చిన్నగా రెడ్ కలర్లో చిన్నగా ఉన్నాయి, దాంట్లో పెద్ద దాంట్లో పర్లేదు. కాబట్టి ఎక్కువ క్వాంటిటీ కాబట్టి దాంట్లో పెద్ద దాంట్లో కనబడట్లేదు. ఇవి చిన్నది కాబట్టి ఎక్కువ బాగున్నాయని చెప్పి నమ్ముతున్నాను. సో ఇది వచ్చేసి ఇది డే 5 అండి. డే 5లో నాకు చాలా నచ్చింది ఏంటంటే వాటి గ్రోత్. సో వాటికి నేనేం ఫీడింగ్ అనేది ఇవ్వలేదు, ఓన్లీ తౌడుతోటే పెట్టాను నేను. తౌడు కొంతమంది ఏమో తౌడుతో పాటు బెల్లము, కొంతమంది తౌడుతో పాటు చక్కెర అవి అంటున్నారు, కానీ నాకెందుకు అవన్నీ కరెక్ట్ అనిపించలేదండి. అంటే వాళ్ళు తప్పు చెప్పారని కాదు, నాకు కరెక్ట్ అనిపించలేదు. మనం ఏం ప్రయోగం చేసినప్పుడు వాళ్ళు చెప్పినది కాకుండా మనం రీసెర్చ్ చేసి చేయాలి. సో తౌడు అనేది అది ప్రోటీన్ ఫుడ్ అండి. సో ప్రోటీన్ ఫుడ్ ఉంటే సరిపోతుంది, దానికి అడిషనల్గా ఏం చేసేది అవసరం ఉండదు కదా అని చెప్పి ఇలా చేశాను నేను. సో దీంట్లో చూసారు కదా, కొద్ది ప్లేస్లలోనే మాత్రం కొద్దిగా ఉన్నాయి. అంటే అవన్నీ ఒకే దగ్గర, మ్యాక్సిమం ఒకే దగ్గర చూసారు, ఇక్కడ ఒకే దగ్గర చాలా ఉన్నాయి. సో నేను కొద్ది ప్లేసెస్లన్నీ నోటెడ్ చేశాను నేను. సో మిగతా దాంట్లో ఎందుకు కాలేదు అని చెప్పి ఆలోచించాను నేను. కాకపోతే అంటే అవన్నీ ఒక దగ్గరే ఉండేసరికి ఒక్కొక్క దగ్గరే ఫ్యూజ్ ఆఫ్ లార్వాస్ ఉన్నాయి అక్కడ. సో నేను అనుకునేది ఏంటంటే ఖాళీ ఈ ప్లేస్లో ఈ చిన్న దాంట్లోనే ఇలా ఉంది. సో ఎగ్జాక్ట్గా నెక్స్ట్ టైం నేను కరెక్ట్గా చేస్తే, అంటే వేరే కరెక్ట్ టబ్స్ తీసుకొచ్చి కరెక్ట్గా ఫామ్ చేసి కరెక్ట్గా చేస్తే బాగుంటుందని చెప్పి నేను కూడా అనుకుంటున్నాను. కానీ మనం ఫస్ట్ స్టెప్ వేసినప్పుడు ఇలాంటి మిస్టేక్స్ అవుతాయండి. అవి మిస్టేక్స్లా చూడకుండా మనం సక్సెస్ అయ్యేలా ఆలోచించామంటే, పాజిటివ్గా ఆలోచించామంటే పాజిటివ్గానే అవుతుంది. సో అలా అని చెప్పి చేశాను నేను. సో నేను ఈ బిఎస్ఎఫ్ లార్వా చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే, నేను ఈ ఫీడింగ్ కాస్ట్ ప్రతిసారి తెప్పించి ఆ ఫీడింగ్ అనేది చేయాలంటే అది కాస్ట్ అవుతుంది. ఒక్కోసారి అంటుంది, ఒక్కోసారి అమౌంట్ అనేది ఉండదు. కాబట్టి ఇలాంటివి ఉంటే ఏంటంటే ఎక్కువ శాతము మనము మనీ అనేది లేకున్నా కానీ వాటికి ఫీడింగ్ చేసే ఛాన్స్ ఉంటుంది కదా. సో అలా అని చెప్పి చేశాను. సో తప్పు అనుకోకండి, నాకు పెద్దగా మాట్లాడడానికి కూడా రాదు. కాకపోతే నేను ఏదో ఒకటి నేర్చుకోవాలి, ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఈ రీసెర్చ్ చేసి చేశానండి. అందరు యూట్యూబ్స్ అనేది కొంత ఎక్కువ శాతము యూట్యూబ్ నుంచి ఎర్న్ చేయడానికి చేస్తారు. సో నాకు యూట్యూబ్ పైన ఎర్న్ చేసే పెద్దగా ఇంట్రెస్ట్ లేదండి. నాకు ఈ పక్షుల పైన, జంతువుల పైన, వాటిని పెంచడము, అలాగే చెట్లను పెంచడము, సో ఆర్గానిక్గా పెంచడం ప్రతి ఒక్కటి అది నాకు ఇష్టము. నేను పెంచిన 4 monthsలో ఒక్కరోజు కూడా అన్ని కోడ్లల్లో ఒక్కదానికి కూడా ఏ ఇంజెక్షన్ ఇవ్వలేదు, ఏ ట్యాబ్లెట్ ఇవ్వలేదండి. సో నేను నెక్స్ట్ వీడియోలో నేను అవి ఎలా ఉన్నాయో క్లారిటీగా పెడతా వీడియోస్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఏమైనా నా మిస్టేక్స్ ఉంటే కొద్దిగా సపోర్ట్ చేయండి.